హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. ఆఫ్టర్ లాంగ్ టైం మన ఛానల్లో అయితే ఒక మూవీకి రివ్యూ అప్లోడ్ చేయడం అండ్ రివ్యూ చేయడము. ఎందుకు ఈ మూవీ పైన రివ్యూ చేస్తున్నానంటే, చాలామంది ఈ భారతీయుడు మూవీ పైన అయితే నెగిటివ్ టాక్స్ చెప్తున్నారు అండ్ ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు. ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే, నేను మార్నింగ్ మూవీ చూడడానికి వెళ్ళే సమయంలో యూట్యూబ్ ఓపెన్ చేశాను. అప్పుడు మార్నింగ్ 6:36 ఆ టైంలోనే మూవీ రివ్యూని అప్లోడ్ చేశాడు. ఏం చెప్పాడు ఆ మూవీ గురించి అని చూస్తే, వాడు చెప్పింది మొత్తం ఫేకే. వాడు చెప్పింది ఒకటి కూడా నాకు మూవీలో కనిపించలేదు, వినిపించలేదు. మూవీ అట్టర్ ఫ్లాప్ అంట. అసలు ఆడు మూవీ చూడలేదు, ప్రీమియర్ షో చూశానని కూడా చెప్పాడు. అసలు ప్రీమియర్ షో వానికి ఒక్కరికి వేశారో కూడా తెలియదు. ఇలాంటి ఫేక్ రివ్యూస్ మాత్రం అస్సలు నమ్మకండి. చాలా మంది కావాలని నెగిటివ్ టాక్స్ కూడా చెబుతున్నారు. మీరు జెన్యున్ గా థియేటర్కి వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ మూవీ మాత్రం చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ శంకర్ గారు చెప్పాలంటే, తన పని అయిపోయింది, తన మూవీస్ ఫ్లాప్ అవుతాయి అనే వారికి మాత్రము ఈ మూవీ నుంచి గట్టి కంబ్యాక్ ఇచ్చి ఒక గట్టి సమాధానం అయితే చెప్పారు. ఈ మూవీ చూస్తే శంకర్ గారికి సొసైటీ పైన ఎంత గ్రిప్ ఉంది, ఎంత అవగాహన ఉంది అనేది మనకి క్లియర్ కట్ గా ఈ మూవీలో కనిపిస్తుంది. అండ్ డైరెక్టర్ శంకర్ గారికి మాత్రము హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే తెరకెక్కించారు. ఈ మూవీ గురించి ఒకే విషయం చెప్పదలుచుకున్నారు. అదేంటంటే, ఈ మూవీ కోసం మీరు ఖర్చు చేసే 3 గంటల సమయము అండ్ ఒక 100-200 రూపాయలు మాత్రం అస్సలు వేస్ట్ చేసామని మాత్రం అస్సలు ఫీల్ గారు. మంచి పని కోసం మనం యూజ్ చేసాము. ఒక 3 గంటల సమయంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నామనే సాటిస్ఫాక్షన్ పొందుతారు. ఈ మూవీ నుంచి మాత్రం చాలా కొత్త విషయాలు తెలుస్తాయి అండ్ కొత్త అనుభవాలు మనకు ఎదురవుతాయి. మనకు తెలియని ఎన్నో సొసైటీలో జరుగుతున్న అక్రమాల గురించి తెలుస్తాయి. సొసైటీ ఏ విధంగా ఉంటుంది, సొసైటీలో మనం ఏ విధంగా బ్రతకాలి అనే విషయాలను తెలుస్తాయి. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళ బ్రతుకులు ఇంకా ఎందుకు పేదరికంగా మారుతున్నాయి, పేదరికంలో ఉన్న వాళ్ళు ఇంకా పేదరికంగానే ఎందుకు ఉండిపోతున్నారు, ధనవంతుడు ఇంకా ధనవంతుడిలాగా ఎందుకు మారిపోతున్నాడు, ఈ లంచగొండితనం వల్ల ఎలా నష్టపోతున్నాము, ఎలా చేస్తున్నారు, ఏ విధంగా మనం బ్రతకాలి అనేది అయితే ఈ మూవీ నుంచి చాలా క్లియర్ కట్ గా మనకు చూపించడం జరిగింది. అండ్ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే, ఎక్కువ స్టోరీ మాత్రం ఏం రివీల్ చేయను, ఆయన మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. అండ్ నేను ఇప్పుడే చెప్పేసి మళ్ళీ మీకు చూసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ క్యూరియాసిటీ కానీ అయితే మొత్తం మిస్ అయిపోతారు. అందుకే స్టోరీ మాత్రం ఎక్కువ రివీల్ చేయట్లేదు. ఆ స్టోరీ విషయానికి, ప్లాట్ విషయానికి వచ్చేసి ఏంటంటే, మనకు భారతీయుడు 1990s లో భారతీయుడు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ మూవీలో ఎండ్లో మళ్ళీ లంచాలు అనే టాపిక్ కానీ, మళ్ళీ లంచాలు తీసుకుంటే నేను ఖచ్చితంగా తిరిగి వస్తానని చెప్పి మన కమల్ హాసన్ గారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అక్కడికి మూవీ ఎండ్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ సొసైటీలో జరుగుతున్న లంచాల వల్ల మళ్ళీ అతను తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మన హీరో గారి ఎంట్రీ కానీ, తన ఎలివేషన్ సీన్స్ కానీ, అండ్ పంచకట్టులో ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి. అండ్ మన సిద్ధార్థ్ గారికి కూడా ఒక మంచి కంబ్యాక్ మూవీ. రకుల్ ప్రీత్ సింగ్ గారు కానీ, మన కాజల్ గారు కానీ వాళ్ళ నటనతో మాత్రం మంచి ఆకట్టుకున్నారు. చాలా బాగా అనిపించింది. సిద్ధార్థ్ గారికి మాత్రం ఒక మెయిన్ రోల్ దక్కింది, ఒక లీడ్ రోల్ లో నటించి మెప్పించారు. విజయ్ సూర్య గారి కూడా విలన్ పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ పార్ట్ 2 అనేది జస్ట్ ట్రైలర్ లా అనిపించింది. అంటే ట్రైలరే ఈ విధంగా ఉంటే మళ్ళీ మనకు పార్ట్ 3 కూడా ఉంది, సీక్వెల్ 3 కూడా రాబోతుంది. మిగతా స్టఫ్, మూవీకి సంబంధించిన స్టఫ్ మొత్తం మనకు సీక్వెల్ 3లో పెట్టడం జరిగింది. దానిపైన మాత్రం ఇంట్రెస్టింగ్ గా మనకు ఇప్పుడు సలార్ 2 పైన, కల్కి 2 పైన ఎలాంటి అంచనాలు పెరిగాయో, ఈ మూవీ చూసిన తర్వాత మనకు ఈ సీక్వెల్ 3 పైన కూడా అలాంటి అంచనాలు పెరుగుతాయి. ఈ మూవీని చూసిన తర్వాత మన శంకర్ గారు, మన రామ్ చరణ్ గారితో తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ మూవీ పైన విపరీతమైన హైప్ పెరిగింది నాకైతే. ఈ మూవీ ఆ రేంజ్ లో ఉంటే మన రామ్ చరణ్ గారితో ఆ మూవీని ఇంకా ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాను అనే అంచనాలు పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ లెవెల్ మూవీ, ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన మూవీ. మన భారతదేశం వెనుకబడిపోతుందా, ముందుకు వెళ్తుందా అనేది మనకి ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. సొసైటీ గురించి ఒక గ్రిప్ వస్తుంది, సొసైటీలో జరిగే అన్యాయాల గురించి కూడా మనకు తెలుస్తుంది. నేను చెప్తున్నాను కదా, మనం ఎన్నో పైసలు వేస్ట్ చేస్తాం, ఎంతో టైం కూడా వేస్ట్ చేస్తాము. ఈ మూవీ కోసము జస్ట్ ఒక 100-200 అమౌంట్, జస్ట్ 3 hours టైం కేటాయించండి. ఒక మంచి మూవీ చూసామని సాటిస్ఫాక్షన్ అయితే పొందుతారు. టోటల్ గా మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్లలో ద బెస్ట్ మూవీలో టాప్ 10 లో ఈ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మూవీ రేటింగ్ వచ్చేస్తే 5కి అవుట్ ఆఫ్ 4 ఇవ్వచ్చు ఖచ్చితంగా. మూవీకి 3.8, 4 ఆ రేంజ్ లో మాత్రం ఈ మూవీకి రేటింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే గైస్, ఇప్పటికైతే ఇది మన మూవీ రివ్యూ. ఈ ఫేక్ రివ్యూస్ మాత్రం అసలు నమ్మకండి. మీరు జెన్యున్ గా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఖచ్చితంగా చాలా అందరికి నచ్చే మూవీ, ఫ్యామిలీతో కూడా చూసే మూవీ ఇది. ఓకే గైస్, మూవీ రివ్యూ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. చాలా మంది మూవీ లవర్స్కి అయితే ఈ ఫేక్ రివ్యూస్ వల్ల మూవీ చూడకుండా కూడా ఉండిపోతారు. వాళ్ళందరికీ అయితే ఈ రివ్యూ రీచ్ అయ్యేలా అయితే షేర్ చేయండి. అండ్ లైక్ అండ్ మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే అందించండి. ఓకే గైస్, లవ్ యూ, బై బై, జై సినిమా.